విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడనీయమని మంత్రి భరత్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని తెలిపారు. ప్రజలపై మోయలేని భారం మోపారని భరత్ విమర్శించారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా సీఎం చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. 2019 నుండి 2024 మధ్య 4,498 కోట్లు ట్రూ-అప్ ఛార్జీలు భారం ప్రజలపై పడకుండా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని భరత్ తెలిపారు. దాదాపు 9 సార్లు ఎలక్ట్రికల్ రేట్స్ పెరిగినాయి. 32,000 కోట్లు మన మీద భారం పడిందండి. ఇది మీరు అందరు తెలుసుకోవాలా. 9 సార్లు పెంచారు. అసలు ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచమని 9 సార్లు పెంచారు. 32,000 కోట్లు మన మీద భారం పడింది. ఒక 4,500 కోట్లు ఏపీఈఆర్సీ అనేది ఒక రెగ్యులేషన్ బాడీ ఉంటుంది. అది ఆ టైంలో ఉండే అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు రికవర్ చేయాలా అని ఏపీఆర్సీ ఆర్డర్ పంపిస్తే చంద్రబాబు గారు